విరిగి నలిగిన హృదయం కల వారి యొక్క లక్షణములను మనం ఇక్కడ చూద్దాము. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారి యొక్క లక్షణమును మనం ఇక్కడ చూద్దాము. విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారు కృతజ్ఞత కలిగి ఉంటారంట. కృతజ్ఞత కలిగి ఉంటారు. అదేవిధంగా తమ యొక్క తప్పులను తొందరగా ఒప్పుకుంటారట. వారి యొక్క తప్పులను వారు తొందరగా ఒప్పుకునేటువంటి వారిగా ఉంటారంట. అదేవిధంగా వారు తమను తాము తగ్గించుకునేటువంటి వారిగా ఉంటారట. విరిగి నలిగిన హృదయం కలవారు తమను తాము తగ్గించుకున్నటువంటి వారుగా ఉంటారంట. అదేవిధంగా కపటము లేని వారుగా వారు ఉంటారట. వారి మనసులో ఎలాంటి కపటము లేకుండా ఆ యొక్క ప్రభు సన్నిధానంలో ఉండేటువంటి వారుగా ఉంటారట. అదేవిధంగా క్రీస్తు ప్రేమతో నింపబడిన వారుగా ఉంటారట. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు క్రీస్తు ప్రేమతో నింపబడిన వారుగా ఉంటారు. అదేవిధంగా స్వీయ పరితాపము కలిగి ఉంటారు. వారు స్వీయ పరితాపమును కలిగి ఉంటారు. ఇక విరిగి నలిగిన హృదయం కలిగిన వారు త్వరగా ఇతరులతో కలిసిపోతారు. ఇక విరిగి నలిగిన హృదయం కలిగిన వారు త్వరగా ఇతరులతో కలిసిపోయేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఇచ్చుటలో ధారాళంగా ఉంటారు. దేవుని సంఘానికి కావచ్చు, పరిచర్య కావచ్చు, దేనికైనా కూడా ఇచ్చుటకు వారు ధారాళము కలిగి ఉంటారు. అదేవిధంగా విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవునిపై పూర్తిగా ఆధారపడతారు. దేవునిపైన పూర్తిగా అన్ని విషయాలలో ప్రతిదీ కూడా వారి యొక్క చింత యావత్తును ప్రభు పైన వేసి నిశ్చింతగా విరిగి నలిగిన హృదయం కలగవారు ఉంటారు. దేవునిపై పూర్తిగా వారు ఆధారపడి ఉంటారు. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు నశించు ఆత్మల పట్ల భారము కలిగి ఉంటారు. నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అదే దేవుడైనటువంటి యేసు తన రూపంలో, తన స్వరూపంలో నిన్ను సృష్టించి తనకున్నటువంటి అధికారమును నీకు ఇచ్చి ఉన్నాడు. కనుక నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించేటువంటి భారమును ఈ యొక్క విరిగి నలిగినటువంటి హృదయము కలిగి ఉంటారు. మరి మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాము? ప్రభు సన్నిధానంలో మనల్ని ఒకసారి పరీక్షించుకుందాము. మనల్ని మనము పరిశోధించుకుందాము, సరి చేసుకుందాము. విరిగి నలిగిన హృదయము కలిగి ప్రభు సన్నిధానంలో నివసించుటకు మనము ఇష్టపడదాము. కృతజ్ఞత కలిగి త్వరితంగా మన యొక్క తప్పులను ఒప్పుకొని మనల్ని మనము తగ్గించుకొని కపటం లేనటువంటి వారంగా క్రీస్తు ప్రేమను కలిగి, అదేవిధంగా త్వరగా ఇతరులతో కలిసి పోతూ ఇచ్చుటలో ధారాళంగా ఉండి, అంత మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడి నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించే వారంగా ఉందాము. దేవుడు ఇట్టి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఇట్టి వాక్యానుసారంగా మనందరము కూడా జీవింతము గాక. విరిగి నలిగిన హృదయము మనందరము కలిగి ఉందము గాక.